నెల్లూరు జిల్లా కావలి పట్టణం ఆటో నగర్లో జరిగిన హత్య కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు దారితీశాయన్నారు. పుల్లా సుబ్బారెడ్డి చాలా మందికి పెద్ద ఎత్తున నగదు చెల్లించవలసి ఉంది. ఈ నేపథ్యంలోనే సురేష్ వద్ద కూడా డబ్బులు తీసుకున్నాడు. ఆటో నగర్లో ఉన్న తన ఇంటిని బాకీ కింద సురేష్ కి రాసిచ్చాడు. ఈ విషయంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదాల నేపథ్యంలో సురేష్ ను హత్య చేసేందుకు పథకం రచించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ హత్యలో ప్రమేయం ఉన్న సుబ్బారెడ్డి, విజయరెడ్డి, సౌందర్య, అనూషలను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు.